మలయాళ చిత్ర పరిశ్రమ నుండి పాత్ అనే చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా నేరుగా ఓటీటీ వేదికైన మనోరమ మ్యాక్స్లో విడుదలైంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మలయాళం మూవీ పాత్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. గతేడాది 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఈ మూవీని ప్రదర్శించారు. జితిన్ ఐజాక్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మలయాళం మూవీ పాత్ శుక్రవారం నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయలేదు. డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న మనోరమ మ్యాక్స్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. ఈ మూవీ కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అందుబాటులో ఉంది. మూవీకి ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలతో ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఆ పాత్ మూవీలో ఆషిక్ సఫియా అబూబాకర్, గౌతమి లక్ష్మి గోపన్ లీడ్ రోల్స్లో నటించారు. కేతి, చెరియకాలన్, జాస్మిన్ కావ్య లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఉన్ని అనే ఓ సినిమా ఎడిటర్ చుట్టూ తిరుగుతుంది. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి అతడు శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు ఓ కెన్యన్ ట్రావెల్ వ్లోగ్లో పని చేస్తుంటాడు. అక్కడే అతడు తన నాన్నమ్మ తనకు వినిపించే ఓ ట్రైబల్ పాట వింటాడు. ఆ పాటను తాను కూడా పాడుతుంటాడు. ఈ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది తనకే కాదు, కేరళలో చాలామందికి తెలుసని అప్పుడు అతనికి తెలుస్తుంది. దీంతో ఉన్ని తన గర్ల్ఫ్రెండ్తో కలిసి అసలు ఆ పాట మూలాలు వెతికే పనిలో పడతాడు. ఈ పాట తెలుసని చెప్పిన ఎంతోమందిని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఈ పాత్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలనుకుంటే మనోరమ మ్యాక్స్లో ఉన్న ఈ సినిమాను చూడొచ్చు. చిత్ర ప్రేమికులు పాత్ చిత్రాన్ని మనోరమ మ్యాక్స్ ఓటీటీలో వీక్షించవచ్చు. ఫిల్మ్ ఫెస్టివల్స్లో దక్కిన ప్రశంసలు దీనికి మంచి స్పందనను తెచ్చుకుంటాయని ఆశిద్దాం.